ముదిరాజుల ఐక్యత. ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరి జాతుల గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే గతంలో విగ్రహ ప్రతిష్ట విగ్రహ భూమి పూజ చేసుకోవడం జరిగింది గత ఒక 2-3 నెలల క్రితం. అందులో భాగంగా మరి ఈ నెల 26వ తారీఖు నాడు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణ కొరకు మరి మన ఎవరైతే రాయన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ బిడ్డలు కూడా మరి ఆ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనవలసిందిగా మరి ఈ సందర్భంగా మేము రాయన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే అందరి వాడు, మనందరికీ తెలుసు. ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఏదైతే మన గ్రౌండ్లో చెప్పినప్పటికీ నేను మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహ ఖచ్చితంగా ఆనాడు జయంతి ఉత్సవం నాడు మాట ఇచ్చి ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, మరి కేకే మహేందర్ అన్న వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాయన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మహనీయుల విగ్రహం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లోనే మీరు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు మా కలెక్టర్ గారికి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన సందర్భంలో అదే తరహాలో మరి ఈ ఆగస్టులోనే మేము చేసుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటే ఆనాడు కలెక్టర్ గారు ఏదైతే మరి చదువుకునే వాళ్ళ దగ్గర చదువుల తల్లి ఉంటే ప్రపంచానికి వెలుతురుస్తుందని చెప్పి ఎక్కడైతే నాగల సత్యనారాయణ గౌడ్ గారు వీళ్ళందరూ ఆలోచించి మరి టౌన్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు ప్రెస్ మిత్రులందరూ కలిసి ఇక్కడైతేనే బాగుంటుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తరహాలో ఈ నెల 26 నాడు ఖచ్చితంగా సిరిసిల్ల ప్రజలందరూ పాల్గొని మరి ముదిరాజ్ కుల బాంధవులు, మా నాయకులు, పెద్దలు అందరూ అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా రాగలరు.